ఎరువులు పురుగు మందులకు సంబంధించి ఏదో తెగులు వచ్చింది పంటకి, దగ్గరలో ఉన్న మందుల షాపుకి పోవటం, ఎరువులు పురుగు మందుల షాపుకి పోయి ఫలానా రోగం ఉందంటే వాళ్ళు ఏం చెప్తే అది తీసుకొచ్చి మనం వాడేస్తుంటాం. చాలా తక్కువ సందర్భాల్లోనే వ్యవసాయ అధికారిని అడగటం చేస్తుంటాం. సాధారణంగా ఎప్పుడు కూడా ఆ షాపుని అడగటము లేదా పక్కనున్న రైతు, ఊళ్ళో కొద్దిగా గొప్ప అవగాహన రైతుల్ని అడిగి ఆ మందులు తీసుకొచ్చి మనం వాడేస్తాం. ఇట్లాంటి సందర్భంలో ఎరువులు పురుగు మందులు వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి ఏమన్నా అవకాశం ఉందా? మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నష్టపరిహారం సంగతి తర్వాత, కానీ పంటలకు ఏ ఎరువు ఏ పురుగు మందు వాడాలో ఎక్స్పర్ట్ సలహా తీసుకొని ఆ పని చేయాలి. వ్యవసాయ అధికారులు లేకపోతే ఇతర తెలిసిన వారి దగ్గర సలహాలతోటే ఎరువులు పురుగు మందులు వాడాలి తప్ప ఏది పడితే అది వాడితే పంటకి నష్టం, పంట మీద వేస్తే పంటకు మాత్రమే కాదు భూమికి నష్టం, ఆ మందులు వేస్తున్న వ్యక్తికి ఆరోగ్యానికి కూడా నష్టం జరుగుతుంది. ఆ జాగ్రత్త మనం ముందు తీసుకోవాలి. ఇక ఆ తర్వాత కూడా ఆ కంపెనీ ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ మేరకు ఆ ఎరువులు పురుగు మందులు కనుక పనిచేయకపోతే, విత్తనం నష్టపోతే మనం ఎట్లయితే వినియోగదారుల ఫోరంకి పోతామో, ఎరువులు పురుగు మందుల వల్ల నష్టం జరిగితే కన్జ్యూమర్ ఫోరంకి, వినియోగదారుల ఫోరంలో కేసు వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఎరువులు పురుగు మందులకు సంబంధించిన అంశం.